హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎండు చేపల కూర చేస్తాను. ఎండు చేపలు అంటే చిన్న రాకాయ కాళ్ళు చూడండి ఫ్రెండ్స్, చిన్న రొయ్యలాగా చూడండి. చెప్పండి చెప్పి ఇప్పుడు నేను చేస్తున్నా. దాన్ని లైట్గా నానేసి పెట్టా. ఒట్టి చేపలు అక్కడ పెట్టి ఆయిల్ పోయి బాగా వెలిగించావా? ఆయిల్ పోయి ఏదే కొద్దిగా పోయి అటు జరుగు చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేసాం. చూడ ఫ్రెండ్స్, ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాడు. ఉల్లిపాయలు చేత్తో కడుక చేయ ఫ్రెండ్స్, అంతలోకి నూనె కాగుతుంటుంది. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చూడండి, ఉల్లిపాయ వేసాను. కొద్దిగా కడపక్కడే చూడండి, కొంచెం పసుపు కూడా వేసుకుంటాం ఫ్రెండ్స్. డైరెక్ట్ కర్రీ సగం పెట్టేసా పెట్టేద్దాం. పచ్చిమిరపకాయలు అంతేలా చూడండి ఫ్రెండ్స్, అంతేలా చూడండి ఫ్రెండ్స్. ఆయిల్ వేసాం. ఆయిల్ తర్వాత ఉల్లిపాయ వేసాం. ఉల్లిపాయ తర్వాత కరివేపాకు వేసాం. వేగేదాకా కొంచెం అల్లము కొంచెం రెడ్గా వేగిన తర్వాత అల్లం వేస్తాం. అడుగడ్డుకుంటుందని ఫ్రెండ్స్. అంటే మా సైడు ఏం చేపలు రాక్కొయ్యకాయలు అంటారు. ఈ చేపలు చిన్న చేపలని, ఆ చేపలు కొనమాట ఈరోజు చేస్తుంది. మా స్టైల్లో చేస్తాం ఫ్రెండ్స్. మేము కొన్ని వీడియోల్లో ఏంటంటే ఏపుతారు చేపల్ని, చాలా చేస్తారు. కాకుండా మేము చేసే స్టైల్ మేము చెప్తాను. కొంతమంది చింతపండు చారు కూడా పోస్తారు. కాకుండా మేము చింతపండు చారు కూడా పోయాం. అల్లమే సిమ్ములు పెడతా. చూడండి ఫ్రెండ్స్, అల్లం వేసాము. పసుపు సరిపోద్దిగా, పసుపు సరిపోద్ది ఫ్రెండ్స్. అంతలో చేపలని నీళ్ళు ఉంచేసి కడిగేసి దాంట్లో వేసుకుంటాం. దాంట్లో వేస్తాం. బాగా నానిపోతుంది చేపలు. టమాటా వేసి చూడండి, టమాటా వేసాను. టమాటా వేసాను. కొంచెం సాల్ట్ అయ్యి ఒకసారి ఇంత ఎక్కువ వేసుకో, మీడియం వేసుకో. తక్కువ అయితే మళ్ళీ వేసుకున్నాం. కొంచెం తిప్పింది వేసాను దాంట్లో ఫస్ట్గా. పులు పెట్టి మంట ముప్పులు పెట్టి ఇది కొద్దిగా ఈ ఉప్పు తీసి దాంట్లో వేసుకొని బాక్స్. ఉప్పు వేస్ట్ అయిపోద్ది. సాల్ట్ దాంట్లో బస్ వేసుకొని ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా వేసాం. టమాటా బాగా
బాగా కొంచెం ఉడకాలి. చేపల రెడీకి ఒక గిన్నెలు వేసుకో, చిన్న గిన్నెలో. ఎందుకు గెస్ట్ ఈ గిన్నెలు వేసుకో, వాళ్ళన్ని గిన్నెలు గబ్బు అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, చేపలు కడుగుతున్నాము. ఓకే ఫ్రెండ్స్, చేపలు కడిగాను. ఇప్పుడు టమోటా ఇది బాగా ఉడకాలి. టమాటా ఉడికిన తర్వాత అప్పుడు మా కూర ఎలా ఉంటుందో చెప్తాం ఫ్రెండ్స్. మేము కూర అయిపోయినప్పుడు కదా చిన్న వీడియో పెడతాను, చూడండి. కుకింగ్ వీడియోలు పెట్టుక మామూలుగా చాలా అవుతుంది కదా ఫ్రెండ్స్. ఈరోజు కుకింగ్ ఈరోజు పెడుతున్నా. కొంచెం ఈ మధ్య కొంచెం బాధలో ఉండి పెట్టలేదు. ఇప్పుడు పెడుతున్నా వీడియో, చూడండి ఫ్రెండ్స్. టమోటా, ఉల్లిపాయ, రెండు చేపలు అంతే, వీటిలో మిక్సింగ్ కూర. మేమేమి మళ్ళీ ఆలుగడ్డ, కొంతమంది దోసకాయ కూడా చేస్తారు, కానీ నెక్స్ట్ టైం దోసకాయలు చేస్తాం ఫ్రెండ్స్. దోసకాయ చేస్తాం ఈరోజు మటుకు. చాలా డిఫరెంట్గా చేస్తాం, కానీ కొంతమంది చింతపండు పులుసు కూడా పోతున్నా. సునీత రా, మూత తీసి టమాటాలు చూడు. బాగా మెత్తగా అయిపోయింది, పర్వాలేదు, బాగుంటాయి. కారం వేసుకో, పొడిచి టమాటాలు బాగా గుచ్చి పొడిచి, అదే ఇదే మెతుకుతాయి అనమాట. ఉప్పే ఒకసారి, కారమే ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేస్తాను చూడు ఫ్రెండ్స్. సరిపోతుందా కారం? వచ్చినాయి అడ్డా బలాటు కారం చదివి కొంచెం సరిపోదు. ఎర్రపై కానీ యాడిది కారం? యాడిది కారం? రాత్రి మా అమ్మలు వేసుకుంది కొద్దిగా అంతే, చాలా బాగా. చెప్తే ఫ్రెండ్స్, కారం కూడా వేసా, కలర్ వేసా. మరి ఇంకేంది? నీళ్ళు ఎన్ని కావాలని బస్ ఒకసారి ఇప్పుడే బస్ మళ్ళీ నీళ్ళు వేయకుండా చేపలు వేసి కొంచెం కారం మగ్గని దాంట్లో ఆ నీళ్ళు కూడా మగ్గుతుంది కదా అని ఉంటుంది. సరే ఆగదు నిమిషం, 10 నిమిషాలు. ఏంద్రా జలసోపా? చూడండి ఫ్రెండ్స్, మరి మాకెవరికి రాలేదు కదరా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కూర ఇంకా కాలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు టమోటా, ఉల్లిపాయ, చిన్న చేపల కూర అన్నమాట. డబ్బులు ఉంటే పనులు అయ్యేది. అదేంటిది? ఇదిగో శాస్త్రీయ బాంబు తీసుకో, దీనికి 20 ఎందుకురా? తినేనా పాస్ లేవులే, గమ్మునండు. ఇదిగో ఒక ఊళ్ళ నొప్పులు మాత్రం 2 తీసుకురా. ఏంది ఎన్ని డబ్బులు? మామ సబ్బు అంటే వస్తాడు, నాన్న సబ్బు అంటే. ఫ్రెండ్స్, రెండు చేపలు కూర. మామ ఏడుందో? నీళ్ళు చూడు, బసాయి మొత్తం బసాయి చాలే. చాలా
చూడండి ఫ్రెండ్స్, ఇంకా కూర అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి దాంట్లో ఇప్పుడు చేపలు వేస్తాము. చేపలు వేసిన తర్వాత లాస్ట్లో ఇంకా మసాలా, అదే కొబ్బరి, ధనియాల పొడి, జీలకర్ర ఇవన్నీ వేసి దీంట్లో కొబ్బరి వేస్తుంది. ఎవరు ఉంటుంది, ఎవరు ఉంటుంది వాసన రాలేదే. అసలు వాసన ఎట్టొస్తుందో, కమ్మటి వాసన వస్తుంటే కొత్తమీర లేదా? ఫ్రెండ్స్ కొత్తిమీర లేదా, తిప్పేయాలి. కూర ఎట్లా ఉంటుందో చెప్పాలి ఫ్రెండ్స్ మీరు. ఉందా మసలుతున్నా ఎంత పుల్లు పెట్టింది మంట. మసాలా అంత వేసేటప్పుడు అవి వేసుకో, సిద్దురిపోతాయి అవి. లైట్గా మంట తగలేమ్మా, అయిపోద్ది. నువ్వు ఉన్నాగానే అయిపోద్దిరా, పెట్టినాగానే వాళ్ళు రావద్దు, పిలిచినప్పుడు పోతురా. అవి వేసి మసాలా వేయబాకు, అవి సిద్దురిపోతాయి. అవి వేసి మసాలా వేయకూడదు, మసాలా మొత్తం వేసినాక అవి వేయాలి. అది చూడు నాకైతే కొంచెం అందుకు అప్పుడు కొంచెము కారం అంతా మగ్గి నీళ్ళు ఇనికినట్టుంటాయి. చూడు ఉప్పు వస్తాం లేదు కానీ తర్వాత వేస్తాయి. కొంచెం చేపలు ఏం కష్టం ఉంటుందేమో. కొద్దిగా అయినా రైట్గా ఉందిగా, కొద్దిగా ఉంది కప్పు చాలే చాలే నీళ్ళు నువ్వు దండపోయినా తాగి. చూడండి ఫ్రెండ్స్, ఇగో టమాటాలు వేసాము, ఇంకా చేపలు వేయడానికి ఇప్పుడు వేయమో కొంచెం టైం పడుతుంది. అలా తిడు కొద్దిగా ఏతుడు కూర పడ తుడు అంటే బావా, అలా దుడు అంటివి. అమ్మ భయపడుతుంది, వేడి వస్తుందేమో. వేడి వస్తే కవిలిపోద్దంట. కమల అంటే తీసి పక్కన పెట్టింది, వాడుకుండేది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అల్లమే ఇది మసాలా వేసాం ఫ్రెండ్స్. మళ్ళీ లాస్ట్లో కొంచెం అల్లం పేస్ట్, గరం మసాలా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ దోసకాయలు కాంపిటీషను. దోసకాయలు ఇది తాకాయ కూర. రేపు మళ్ళీ ఇంకొక వీడియో చూపిస్తాను, మన నెక్స్ట్ వీడియోలో అది ఎట్లా చేస్తారు చూపిస్తాను ఫ్రెండ్స్. ఎండు చేపలు, టమాటా, ఉల్లిపాయ కూర ఫ్రెండ్స్. మేము చింతపండు చాట ఏం వేయం, కానీ కొంతమంది పుల్లపండు తింటారు. మాకు పుల్లపండు ఇష్టం ఉండదు, అందుకని కొద్దిగా. హాయ్ ఫ్రెండ్స్, అయిపోయింది గంటలు. హాయ్ ఫ్రెండ్స్, కూర అయిపోయింది, ఇంకా దించేయటమే. కొద్దిమీర వేసి అయిపోయింది. చూడండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.